ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అవును, ఘనమైన వివాహము అనేక మంది జీవితాలలో జరిగి కుటుంబాలు సంతోషంగా ఉన్నారు. కానీ కొంతమంది జీవితాలలో వివాహము జరగకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు, సరైన వరుడు వధువు దొరకలేదనో, లేక వారి యొక్క వయస్సు ఎక్కువైందనో, మరి కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా వివాహాలు జరగకుండా ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కానీ సాటైన సహాయమును దేవుడు సహాయము చేశాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా మార్చే దేవుడు. నీకు సాటైన సహాయమును దేవుడు, జీవిత భాగస్వామిని దేవుడు అనుగ్రహించి దేవుడు నిన్ను ఆదరిస్తాడని ఉదయకాలం మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇస్సాకుకు వివాహం జరిగించాడు దేవుడు రిబ్కాతో. ఆయనకు తెలుసు ఎవరికి ఎవరు కావాలని, ఏ వ్యక్తిని జతపరచాలని దేవుడు తన అనాది ప్రణాళికలోనే ఆల్రెడీ డిసైడ్ అయ్యాడు. కాబట్టే నా సహోదరి, వివాహము కాలేదని చింతిస్తూ బాధపడుతూ దుఃఖపడుతున్నావా? దిగులు పడద్దు. దేవుడు సమస్తమును మన మేల కొరకే చేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుడు సాటైన సహాయమును దేవుడు నీకు అనుగ్రహించి, నీ జీవిత భాగస్వామి ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించి అనేక విధములుగా నేను దేవుడు హెచ్చించబోతుంటున్నాడు. కాబట్టి విశ్వాసము కలిగిన బిడ్డగా దేవుని వైపు చూడు. దేవుడు సమస్తమును మేలు కొరకు చేస్తాడు. ఆలస్యమైందని దుఃఖపడద్దు. మరి దేవుడు గొప్ప కార్యాలను చేసి ఘనముగా నీ వివాహాన్ని జరిగించి అనేకులకు ఆశీర్వాదంగా నేను దేవుడు ఉంచబోతుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.